అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న మీ అభిరుచిలో ఇవాల్టి వెరైటీస్ ఏంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఇమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. మనకి ఉషా గారు మెయిల్ చేశారండి. ఓకే. సో చింత చిగురు మీల్ మేకర్ కాంబినేషన్ లో కర్రీ చూపించండి అంటూ. చింత చిగురు మీల్ మేకర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? చక్కగా పుల్లపుల్లగా ఉంటుందా? పుల్లపుల్లగా వస్తుందండి. అది ఎందుకంటే చింత చిగురు మనకి పుల్లగా ఉంటుంది కదా. అవునండి. అండ్ కొంచెం చిన్న వగరు కూడా ఉంటుంది దాంట్లో. అంటే ఇక్కడ అది పోవడానికి ఏంటంటే నేను ఇక్కడ ఉడికించి ఓకే చింత చిగురు కొంచెం ఉడికించి కొంచెం పేస్ట్ లా చేసి కొంచెం బేస్ ఇచ్చేసి అలా తయారు చేస్తాను. అలా చేస్తే మనకు కొద్దిగా వగరు అనేది పోతుంది, ఆ పులుపు తెలుస్తుంది. ఓకే ఓకే. అండ్ మీల్ మేకర్ కి ఎలాగో టేస్ట్ ఉండదు కాబట్టి మనము ఈ చింత చిగురుతో పాటు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అనే యాడ్ చేసుకుంటే ఓ మంచి కాంబినేషన్ అవుతుంది అనమాట. అవునండి. సో రైస్ లోకి చాలా బాగుంటుందేమో కదా ఈ ఐటమ్. రైస్ లోకే బాగుంటుంది. ఓకే ఓకే. మరి చింత చిగురు మీల్ మేకర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింత చిగురు మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, మీల్ మేకర్ 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. చింత చిగురు మీల్ మేకర్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే చింత చిగురు ఉడికించేసి మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసామండి. సో అలా పచ్చిమిరపకాయలు పచ్చివే వేసేసుకొని చింత చిగురు మాత్రం ఉడికించి 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అవునండి. ఓకే. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే రాజు గారు, మనకి దీనికి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా. సో టేస్టీగా ఉంటుందా ఈ కర్రీ? టేస్టీగా వస్తుందండి. అంటే కొంచెం ఆ చింత చిగురు పులుపుతో వస్తుంది. ఓకే. సో అంటే మెయిన్ బేస్ మనకి అదే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఇందులో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పితే గరం మసాలా ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కదా. ఓ ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అలాగే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మనం బేసిక్ గా మీల్ మేకర్ అనగానే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా ఇలాంటివన్నీ. సో ఇక్కడ ఆల్రెడీ మనకి మంచి స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి ఎందుకంటే దాంట్లో ఆ పులుపుదనము మీల్ మేకర్కి వచ్చేస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. మాత్రం సరిపోతుంది. ఓకే ఓకే. కాకపోతే ఆ పులుపుకి తగ్గట్టుగా కొద్దిగా పచ్చిమిరపకాయలు చూసి యాడ్ చేసుకోవాలేమో కదా. అవునండి. ఎందుకంటే మరి ఆ చింత చిగురు ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా మనము తినలేము ఎక్కువ కర్రీ. సో దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు వేసేసి పేస్ట్ చేసుకునేటప్పుడు ఓకే ఓకే. అది చూసుకుంటే చాలు. ఏం వేయలేదు కదా అందులో? లేదండి. ఓన్లీ చింత చిగురు పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న చింత చిగురు అండి. ఓకే. అసలు బేసిక్ గా మనకి చింత చిగురు అనగానే ఎక్కువ పప్పు కాంబినేషన్ చేసుకుంటారు కదా అందరూ. కానీ వంకాయలు లేదా నాన్ వెజ్ కొంచెం రొయ్యలు ఇలాంటి వాటిల్లో బాగా వేస్తూ ఉంటారు. దాంట్లో బాగా మసాలాలు అన్ని ఎక్కువ వేస్తారు కాబట్టి టేస్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ లో ఎలాంటి టేస్ట్ వస్తుందో చూద్దాం ఈ రోజు. ఓకే. సో ఇది కాస్త వేగాలండి. ఓకే. సో అయితే ఈలోగా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఇక్కడ ఈ చింత చిగురు పేస్ట్ వేగుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పళ్ళపైన గార పట్టినట్లయితే లవంగం నూనెని టూత్ పేస్ట్ లో మిక్స్ చేసుకుని బ్రష్ చేసుకున్నట్లయితే పళ్ళపైన గారతో పాటు పంటి నొప్పి ఏదైనా ఉంటే కూడా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి, మీకు ఉపయోగపడుతుంది అంటే ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకేనా రాజు గారు? ఓకే అండి.
ఆ చింత చిగురు మంచి వాసన వస్తుంది యాక్చువల్గా వేగుతుంటే. అంటే ఉడికించాం కూడా కదా. అవునవును, అంటే ఆ పుల్లటి స్మెల్ అనేది తెలుస్తుంది. ఓకే అండి. సో దీంట్లో మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో కాసేపు మనం ఉంచేసి నీళ్ళు పిండి తీసేసుకుంటాం. ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు, సో కొంచెం టేస్ట్ ప్లస్ వెజిటేబుల్స్ అలాంటివి ఏవైనా కూడా ఈ కాంబినేషన్లో చేసుకోవచ్చేమో. చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇష్టపడనివి ఉంటాయి, ఇప్పుడు అరటికాయ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కొద్దిగా యాడ్ చేస్తే అది ఒక డిఫరెంట్ కాంబినేషన్లో అవుతుంది అనుకుంటే కదా రాజు గారు. చేసుకోవచ్చు. ట్రై చేస్తే అది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కాంబినేషన్. ఎందుకంటే మనకి ఇవన్నీ రెగ్యులర్ గా తినేవి కాదు కాబట్టి అదొక ప్రయోగం చేస్తేనే అది బాగా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. ఓకే, సో మామూలుగానే మీల్ మేకర్ ఆ టేస్ట్ అన్ని బాగా అబ్జర్వ్ చేసేస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి దానికి ఇంకా పూర్తిగా వచ్చేస్తుంది. అంటే మనం వేడి నీళ్ళు వేసేసినప్పుడు కూడా తీసుకునేప్పుడు మనం కొంచెం వాటర్ పిండేస్తాం కదా. అవునవును, సో అక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో కూడా కావాలంటే కొంచెం మసాలా ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి. అదే, సో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ అలాంటివి ఏమైనా కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే చూద్దాం అంటే ఈ టేస్ట్ ఇది ఎలా వస్తుందో వితౌట్ ఎనీ అంటే స్పైసెస్ ఎక్కువ లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాము అండ్ కారం కూడా వేసుకోలేదు మనం. అంటే పచ్చిమిరపకాయలు దీంట్లో పేస్ట్ లో వేసాం కదా, అది సరిపోతుంది. ఆ ఘాటు సరిపోతుంది దీంట్లో. ఓకే అండి. ఓకే, సో రెడీ. ఓకే, చివరిగా కొత్తిమీర. ఓకే, కర్రీ రెడీ అండి. రెడీ. ఓకే, మరి వేడివేడిగా చింత చిగురు మీల్ మేకర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. చింత చిగురు మీల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం: మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీయాలి. ముందుగా చింత చిగురు ఉడికించి పచ్చిమిరపకాయలతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న చింత చిగురు పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. వేడి నీళ్లలో వేసి తీసిన మీల్ మేకర్ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు జల్లి కాసేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే చింత చిగురు మీల్ మేకర్ కర్రీ రెడీ. చింత చిగురు మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా ఎలా ఉందో ఈ కర్రీ. ఓకే అండి. ఓ ఎక్కువ పుల్లగా ఏం లేదు అండ్ రోటీలో కూడా చాలా బాగుంటుంది అనుకుంటు కదా రాజుగారు ఇది. అవునండి, అంటే ఆ మీల్ మేకర్ పీసెస్ లా ఉంటుంది కదా, అలా ఉంది. అండ్ గ్రేవీ కూడా బాగానే ఉంది కాబట్టి పుల్కా లాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. కానీ ఒక మంచి వెరైటీ డిష్, చాలా ఫాస్ట్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇలా చేసి చూపించారు. చాలా బాగుంది రాజుగారు. ఓకే అండి. ఓకే, చూసారు కదండి చింత చిగురు మీల్ మేకర్ కర్రీ 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంది. రోటీస్ లోకి అయితే మంచి కాంబినేషన్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. బరువు తగ్గాలనుకునేవారు వారంలో ఒక్కరోజు భోజనం మానేసి దానికి బదులుగా ఏదైనా ఒక ఫ్రూట్ ని ఎంచుకుని రోజంతా దాన్ని తీసుకున్నట్లయితే ఈజీగా 1 కేజీ బరువు తగ్గచ్చు. చింత చిగురు మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలంటే మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ గారు ఎలా చేసుకోవాలో చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం బ్రోకోలీ వెజ్ సలాడ్ చూడబోతున్నామండి. ఈ సలాడ్ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే సార్, రాజు గారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో బ్రోకోలీ వెజ్ సలాడ్. అవునండి. చక్కగా ఈ సలాడ్ ఎలా ఉంటుందంటే మనం అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే జనరల్ గా మనం సలాడ్స్ లో తీసుకుంటూ ఉంటాం కదా. అవును, క్యారెట్, బీన్స్ కానీ ఓకే, సో ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో మనం రాగా తినగలిగేవి, అలాగే కొద్దిగా హాఫ్ కుక్ చేసుకున్నా మనకి కొన్ని బ్లెండ్ అయిపోతాయి కదా కొన్ని వెజిటేబుల్స్. అవునండి. సో అలాంటివన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. కానీ బ్రోకలీ అనగానే మనకి చాలా తక్కువ డిషెస్ అలా చాలా తక్కువ చేస్తాం కదా. కానీ ఈ కాంబినేషన్ ఏదో వెరైటీగా ఉంటుంది అనిపిస్తుంది.
వెరైటీగానే ఉంటుంది, మంచి టేస్టీ కూడా వస్తుంది. టేస్టీగా కూడా ఉంటుందా? ఓకే, మరి బ్రోకలీ వెజ్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రోకలీ వెజ్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ బ్రోకోలీ, అలాగే క్యారెట్, బీన్స్ ఈ మూడింటిని ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. సో క్యాప్సికమ్, టొమాటో సో ఇవి డైరెక్ట్గా అలాగే వాడేస్తున్నాం. ఓ, యాజ్ ఇట్ ఈస్గా. అవునండి. కుక్ చేయాలా దీన్ని రాజుగారు? అవునండి, కొంచెం అలా టాస్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో ఆలివ్ ఆయిల్, ఓకే దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, అంటే అన్ని వెజిటేబుల్స్ కాంబినేషన్ కాబట్టి కొద్దిగా టాస్ చేసుకుంటే మనకి ఇది బాగుంటుందండి. బాగుంటుంది, ఫ్లేవర్స్ కూడా వస్తాయి. Yeah. సో వెల్లుల్లి అంటే బ్రోకోలీ తీసుకున్నాం కదా, అవును. సో ఈ ఫ్లేవర్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే, ఎందుకంటే బేసిక్ గా మనము క్యారెట్ కానీ ఇలా క్యాప్సికమ్ కొద్దిగా పచ్చివి అంటే చాలా సలాడ్స్ లో అలా తీసుకున్నాం, కానీ కొంచెం ఇలా కాంబినేషన్ అయితే టొమాటో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కుక్ చేస్తే బాగుంటుంది. దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, అలాగే టొమాటో ముక్కలు. సో కొద్దిసేపు ఒక 2 minutes అలా దీంట్లో కొంచెం కొంచెం ఫ్రై కావాలి. మెత్తబడితే సరిపోతుందా? అవునండి. మేము కూడా ఫాస్ట్ గా ఈ లోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే అండి, ఇక్కడ ఈ ముక్కలు వేగుతుంటాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కొబ్బరి చిప్పలు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే కొబ్బరి చిప్పల్ని చల్లటి నీళ్ళల్లో వేసి ఉంచితే 2-3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. కాకపోతే ప్రతిరోజు నీటిని మార్చాల్సి ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజుగారు? ఓకే అండి, సరిపోతుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బ్రోకోలీ, బ్రోకోలీ, అలాగే క్యారెట్ ముక్కలు, ఓకే, బీన్స్ అండి. సో ఇది కొద్దిగా చల్లారినాక తీసుకోవాలా రాజుగారు మనం? అవునండి, కాస్త చల్లారితే బాగుంటుంది. ఓకే సో అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే ఓకే. సో ఈవినింగ్ టైమ్స్లో ఫుడ్ బదులుగా ఇలా తీసేసుకో. సలాడ్ తీసేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మేము సీజనింగ్ చేసేస్తున్నాం. ఉప్పు, ఓకే, అలాగే మిరియాల పొడి. ఇది యాక్చువల్గా ఎలా ఉందంటే మనం చక్కగా మంచి పార్టీస్ టైంలో అలాగా సలాడ్ సర్వ్ చేస్తారు కదా, ఎస్ అండి. ఆ దీంట్లో అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. ఒకవేళ కొంచెం పులుపు ఇష్టం ఉంటే వెనిగర్ కానీ లేదా లైమ్ జ్యూస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సలాడ్ రెడీ. చాలా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. కార్వింగ్ రాజుగారు ఇంతేనా? కీరా సరిపోతుంది. ఏం చేస్తారు ఆ చిన్న ముక్కతో? ర్యాబిట్ చేస్తున్నాను. ఓ, సో ఇది కొంచెం ఇలా అంటే 2 అంగుళాలు ఉండాలి. హాఫ్ కట్ చేసుకున్నాం. ఓకే ఓకే. సో ఇలా మనకి 2 పీసులు వస్తాయి. ఓకే. సో తర్వాత ఈ వెడల్పు ఉన్నది కొంచెం బ్యాక్ సైడ్ అండి. సో ఇది ఫ్రంట్. ఇక్కడ ఒక 1/2 అంగుళం పైన నుండి కొంచెం స్కిన్ డీప్ అండి, ఎక్కువ డీప్ ఏం పోకూడదు. ఇలా స్లాండ్గా కట్ చేసి ఇలా ఎడ్జ్కి ఇలా బయటకు వచ్చేస్తాం. సో రెండో వైపు కూడా సేమ్ అలాగే దాని నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఇవి కుందేలు తాలూకు చెవులు. సో దాని తర్వాత ఇక్కడ నుంచి స్కిన్ పీల్ చేస్తాం. సో ఎక్కడైతే ఈ రెండింటి స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ వరకు. సో ఈ పీస్ వెళ్ళిపోతుంది. అయ్యో, అంత ఈజీగా వచ్చేసింది ఏంటి? అంతేనా? ఆల్రెడీ కట్ చేసాం కదా. ఓకే. సో మనం వాటర్లో వేస్తే ఈ 2 ఇలా పైకి వస్తాయండి. ఓ. సో తర్వాత ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం.
అంటే ఫేస్ డీటెయిల్ కొంచెం చూపించడానికి ఓకే. చెవులు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అక్కడ చిన్నగా హోల్డ్ చేసుకుంటాం ఐస్ పెట్టడానికి. సో దీని కొరకు ఆవాలు కొద్దిగా నొక్కేసేయాలి. ఓకే. సో ఇది మనం వాటర్లో వేస్తే విచ్చుకుంటుంది. సో ఆల్రెడీ నేను చేసి పెట్టాను. ఓకే. ఓ సో ఇలా పైకి వచ్చేస్తాయి స్టిఫ్ అయిపోయి. అవునండి. ఓకే నైస్. ఓకే. ఓకే ఈరోజు మన కార్వింగ్ సలాడ్లో చక్కగా కలిసిపోయింది తినడానికి తినడానికి కూడా. ఓకే చూసారు కదండి చక్కగా బ్రోకోలీ వెజ్ సాలడ్ రెడీ అయిపోయింది బ్యూటిఫుల్ కార్వింగ్ తో. మరి టేస్ట్ చూసే ముందు ఈ బ్రోకోలీ వెజ్ సలాడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రోకోలీ వెజ్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్, తరిగిన వెల్లుల్లి వేసి వేగాక క్యాప్సికం ముక్కలు, తరిగిన టొమాటో వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బ్రోకోలీ, క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బ్రోకోలీ వెజ్ సాలడ్ రెడీ. బ్రోకోలీ వెజ్ సలాడ్ తయారీ విధానం చూసారు కదా. బాగుంది చక్కగా కొద్దిగా కరకరలాడుతూ ఆ ఆలివ్ ఆయిల్ టేస్ట్, వెల్లుల్లి దాంట్లో చక్కగా ఫ్రై అయ్యి ఈ పీసెస్ అంతా కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది. అలాగే మన క్యాప్సికం వేసాం కదా ఆ ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యాయి. అది కొంచెం క్రంచీగా తగులుతుంది. అవును చాలా బాగుంది. యాక్చువల్గా మీరు అన్నట్టు ఈవినింగ్ టైమ్స్లో డిన్నర్ తినని వాళ్ళకి ఇది మంచి ఫిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, సింపుల్ గా చేసుకున్నాం. కొద్దిగా కొంచెం మంచి క్వాంటిటీ, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా డిన్నర్ అవసరం లేదు. చాలా బాగుంది రాజు గారు. మంచి బ్రోకోలీ వేసి ఇలా చేసుకోవటం అనే ఐడియా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్రోకోలీ వెజ్ సలాడ్ వెరైటీ సలాడ్ అండి, టేస్టీగా కూడా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే ఇలాంటి సలాడ్స్ అప్పుడప్పుడు తీసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. షీకాయ పొడిలో మజ్జిగ కలుపుకుని తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మన సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఇక్కడ పరిచయం చేసుకుందామా? హాయ్. Hi, హౌ ఆర్ యు? I'm good. How are you? ఐమ్ గుడ్ థ్యాంక్ యూ. ఏం పేరు? అశ్విని. అశ్విని చదువుకుంటున్నావా? చదవడం అయిపోయింది, జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నా. జాబ్ వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శాంతి గైక్వాడ్. శాంతి గైక్వాడ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇద్దరు మదర్ అండ్ డాటరా? ఓకే ఓకే. సో అయితే ఇద్దరు హైదరాబాద్ నుంచే కదా. వెరీ నైస్. సో మరి ఇద్దరు బాగా వంటలు చేస్తారు. మీరు బాగా చేస్తారని మాకు తెలుసు, ఎందుకంటే మమ్మీ కాబట్టి. మీ అమ్మాయి బాగా వంటలు చేస్తుందా? చాలా బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తుందా? సో చూద్దాం మరి ఈరోజు కాంపిటీషన్ కదా. ఈ రోజు 2 రెసిపీస్ కానీ తనే సెలెక్ట్ చేసింది. అవునా? ఓ సరే చూద్దాం. అంటే తనకి బాగా వచ్చింది తను తీసుకుని ఏదో నార్మల్లీ మీకు ఇచ్చేసి ఉంటది, జాగ్రత్తగా చేయండి మీరు చేసేటప్పుడు. ఇద్దరికి కాంపిటీషన్. కాంపిటీషనేనా? సరే వెరీ నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు, మమ్మీయా డాక్టరా? నేను చేస్తాను. ఏం చేస్తావు అశ్విని? చెట్టినాడ్ పన్నీర్. చెట్టినాడ్ పన్నీర్. ఓకే ఓకే. మరి చెట్టినాడ్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెట్టినాడ్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, పచ్చి కొబ్బరి కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. చెట్టినాడ్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అశ్విని స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి అడిగారా? ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలి అంటారు. అది అది అందరికీ తెలిసిందే కదా, అందుకని అలా అడగకుండా స్టార్ట్ చేసేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆనియన్ కొంచెం వేడైనాక వేడైంది. సో ఇందులో మనం ఆనియన్ పీసెస్ వేసుకోవాలి అశ్విని, పేస్ట్ లా కాకుండా. పేస్ట్ లా కాకుండా పీసెస్ ఉంటే బాగుంటుంది. పీసెస్ ఉంటే జనరలీ ఈ మెథడ్ కి అయితే పేస్ట్ ఏం వాడరు వాళ్ళు, ఓకే ఇలానే పెడతారు. మామూలుగా పేస్ట్ వేస్తానండి, పచ్చి వాసన ఉంటుంది. కొంచెం కరివేపాకు డ్రై చేసి
వేయించి వేస్తే బాగుంటుంది. ఓకే ఓకే ఇప్పుడు కొంచెం బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఇది ఇలానే నెట్లో ఒకసారి నెట్లోనా? ట్రై చేసేప్పుడు ఓకే. ఇంకా ఒక తమిళ ఛానల్ ఒకసారి చూపించారు. ఓ అలానా ఛానల్ తిప్పుతూ ఉన్నప్పుడు ట్రై చేసాము. పన్నీర్ ఇష్టమా ఏంటి? పన్నీర్ ఇష్టం చాలా, అందుకని. ఓకే ఓకే ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ టొమాటోస్ ఓకే. సో అయితే పన్నీర్తో చాలా వెరైటీస్ వచ్చా నీకు? పన్నీర్ బటర్ మసాలా, కడాయి పన్నీర్, ఇంకా ఇది పన్నీర్ బుర్జీ, టొమాటో పీసెస్. ఓకే. చేసుకుంటారండి తను వాళ్ళ చెల్లి. నేను లేనప్పుడు చేసుకుంటారా? ఓకే. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఇది. ఓకే. కొద్దిగా మూత పెడదామా? ఒక 2 minutes అలా పెడితే కొంచెం సాల్ట్ వేస్తే సాఫ్ట్ అయిపోద్ది ఫాస్ట్గా. సరిపడా వేసేస్తావా ఇప్పుడే? వేస్తే అయిపోతుంది. ఇలా పన్నీర్లో కానీ కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా, చూసుకో జాగ్రత్త. మమ్మీకి ఎక్స్పీరియన్స్ కాబట్టి చూసావా, కాంపిటీషన్ అన్ని వేయమని చెప్తున్నారు కానీ అది ఎంత వేయాలో చెప్పట్లేదు. కాంపిటీషన్కి వచ్చేటప్పటికి అంతే, మమ్మీయే డాటర్ సో కాబట్టి నువ్వే జాగ్రత్తగా వేసుకో. ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి మనం మిక్సీలో. డ్రై రోస్ట్ చేసి, ఇది రెడ్ చిల్లీ, మసాలా గింజలు, ధనియా, ఇది ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, ఈ ధనియాలు, కోకోనట్ గ్రేట్ చేసి అవన్నీ కొంచెం పాన్ లో డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టేయాలి. సో గసగసాలు, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, పచ్చి కొబ్బరి, ఇవన్నీ కూడా ఊరికే కొంచెం వాటర్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేసి పేస్ట్ కొంచెం. ఇప్పుడు ఇది ఆ పేస్ట్, ఇది పేస్ట్ ఇలా వస్తుంది. అంటే మనకి చెట్టినాడ్ మసాలా మెయిన్ అదే అండి, చాలా బాగుంటది మసాలా. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే వేసేసి కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే. సో ఇది బాయిల్ అయితే ఇంకా మనకి పన్నీర్ వేసి దించేసుకోవటమే కదా? అంతే. ఓ చూద్దాం అశ్విని. చూద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఓకే. ఇప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకున్నాం. కావాలంటే ఇవి కొంతమంది ఫ్రై చేసి కూడా వేసుకుంటారు పన్నీర్ ని, అది కొంచెం హార్డ్ గా అయిపోతుంది. నాకైతే ఇష్టం లేదు పర్సనల్లీ, సో నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్ గా మన అరుణ గారు కూడా ఇలాగే ప్రిఫర్ చేస్తారు, అంటే ఇలాగే చెప్తారు. సో అయితే ఇది రోటీస్ లోకి వాటిలోకి బాగుంటుందా కాంబినేషన్? రోటీస్ లో బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా, తర్వాత అది గార్నిషింగ్ కి పెట్టేద్దాం. ఓకే. బాగుంది, చక్కగా చాలా సింపుల్ గా మంచి ఐటమ్ చేశారు. కావాలంటే టోఫు యూజ్ చేయొచ్చు, హెల్త్ కాన్షియస్ పన్నీర్ కాకుండా టోఫుతో యూజ్ చేస్తే అది కూడా బాగుంటుంది. మనకి ఇప్పుడు టోఫు కూడా మనకి ఎలాగో దొరుకుతుంది కాబట్టి చాయిస్ అది. మామూలుగా లేడీస్ కి సోయా మంచిది కదా. ఓకేనా? అది అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసి ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, రెడీయా? రెడీ. చెట్టినాడ్ పన్నీర్ రెడీ. వెరీ నైస్. ఓకే, మరి వేడివేడిగా చెట్టినాడ్ పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ చెట్టినాడ్ పన్నీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెట్టినాడ్ పన్నీర్ తయారు చేసే విధానం: పచ్చి కొబ్బరి, మసాలా దినుసులు, ధనియాలు, గసగసాలు, మిరియాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన టొమాటో, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పన్నీర్, కొత్తిమీర వేసి బాగా కలిపి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే చెట్టినాడ్ పన్నీర్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. సన్ ట్యాన్ వలన స్కిన్ కమిలిపోయినట్లయితే ముల్లంగి రసం, కీరా దోస రసం,
ఇంకా రోజ్ వాటర్. ఈ మూడింటిని కలిపి అప్లై చేసుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది. చెట్టినాట్ పన్నీర్ తయారీ విధానం చూసారు కదా. శాంతి గారు మీరు రెడీయా? ఓకే, మీరేం చేస్తారు? నేను దాల్ కచోరీ చేస్తానండి. దాల్ కచోరీ స్నాక్ ఐటమ్. ఓకే ఓకే, మరి దాల్ కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దాల్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, మినపప్పు 100 గ్రాములు, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే శాంతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మీరు, స్టవ్ వెలిగిద్దాం. అంటే స్టవ్ వెలిగించి ఏం చేయాలి? అది స్టఫింగ్ స్టఫింగ్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ ఆయిల్ అంటే ఏం ఫ్రై చేయాలి? 4 hours ముందు నీళ్ళలో నానబెట్టాను. తర్వాత మిక్సీలో కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వేయించాలా? ఇది వేయించాలి. కొద్దిగా ఆయిల్ వేయండి. ఓకే, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేయాలి. జీలకర్ర కానీ చాలా మంచిదండి. అవును, డైజెషన్ కి బాగా పనిచేస్తుంది. వేడికి జీలకర్ర వేయాలి. తర్వాత మనం ఈ పప్పులు మార్చుకుంటూ ఉండొచ్చు టేస్ట్ కి తగ్గట్టుగా. టేస్ట్ కి తగ్గట్టు. ఎందుకంటే మామూలుగా కందిపప్పు కొంతమందికి పడదు, ఇదైతే అందరికి పనిచేస్తుంది. ఇది అందుకు నేను ఇది ప్రిపేర్ చేస్తాను. ఓకే ఓకే. తర్వాత ధనియాల పొడి. ధనియాల పొడి కూడా ఆయిల్లోనేనా? ఆయిల్లోనే. ఓకే. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి. తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్న పప్పు, మినపప్పు. ఇది పేస్ట్ లా కాకుండా జస్ట్ కచ్చా పచ్చగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది తొందరగా నానిపోతుంది కదండి ఇది. అవునవును. తర్వాత సరిపడా ఉప్పు. ఓకే. కచోరీలు అంటే మనకి డీప్ ఫ్రై చేయాలి కదా, ఆయిల్ కూడా హీట్ చేసుకుందామా? ఆయిల్ హీట్ చేసుకుంటే అది కొంచెం బాగా మరగాలి కదా ఆయిల్. తర్వాత కొద్దిగా కారం. కారం ఓకే, సరిపడా కారం. ఆ లైట్ రీల్ ఇస్తారా? ఇక్కడ ఇది కూడా ఆన్ చేస్తా. ఇది చూడండి ఆయిల్ ఎంత కావాలో. చాలే. చాలా. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఓకే. కొద్దిగా గరం మసాలా. సో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లోనే చేస్తారు చక్కగా. చేస్తానండి. చివర్లో కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. ఓకే. అది స్టఫింగ్ అంతా. సో మనం ఈ స్టఫింగ్ అనేది మార్చుకుంటూ ఉండొచ్చు కదా కచోరీలో మనకు కావాల్సినట్టుగా. పెసరపప్పు సమ్మర్ లో గానీ బాగుంటది. చలవాది ఒకసారి ఇది ఒకసారి మార్చుకోవచ్చు. ఇది మటుకు పిల్లలకి బాగుంటుంది. బాగుంటుంది. ఇంతేనా ఇది? అంతే. ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేయండి, చల్లారి. ఇది ఇక్కడ పెట్టి ఆయిల్ ఓకే. సో ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది నేను ఇంట్లోంచే కలుపుకొని వచ్చాను. మైదాలో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక ½ an hour ముందు నానబెట్టుకున్నాను. ఓకే. సో జస్ట్ మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. సో నానితే బాగా పొంగుతుంది. బాగా పొంగుతుంది, సాఫ్ట్ గా వస్తుంది. సో ఇంటికి వచ్చేటప్పటికి మమ్మీ చక్కగా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ రెడీ చేసి పెడతారా? వెరీ నైస్. మీకు 2 ఆడపిల్లలేనా? ఇంకో పాప ఏం చదువుతోంది? ఇప్పుడు 2nd year అండి. 2nd year. తన పేరు సుష్మిత. సుష్మిత. ఓకే. పొడిపిండి అక్కర్లేదా మీకు? ఏం అక్కర్లేదు, ఆల్రెడీ ఉంది కదా. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఆ స్టఫింగ్ అలా ఇలా అంటే ఇంకా మళ్ళీ ప్రెస్ చేయక్కర్లేదు. అంటే ఇది మొత్తం 4 వైపులా వస్తుంది. ఓకే ఓకే.
తర్వాత ఒక్కసారి ఊరికే ఇలా ప్రెస్ చేయాలి. ఓకే, ఇది మరి లోపల గట్టిగా కాకుండా స్టఫింగ్ అంతా కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది. వేసేద్దామా? ఆయిల్ బాగా హీట్ అయింది. వేసేది. సో దీంట్లో కట్టమీట చట్నీ అలా ఉంటే బాగుంటుంది కదా. సాస్ అయినా బాగుంటుంది. పిల్లలు కొద్దిగా సాస్ ఇష్టపడతారు కదా. ఓకే, ఓకే అండి, అయిపోయినాయా? ఒక టిష్యూ పేపర్లో ఓకే, సో కచోరీలు రెడీయా? రెడీ అండి. వెరీ నైస్. సో దీన్ని మనకు కావాల్స్తే సాస్ లేదా చట్నీ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. కట్టమిఠా చట్నీ లేకుంటే సాస్ అయితే టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, మరి వేడి వేడిగా దాల్ కచోరీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు దాల్ కచోరీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దాల్ కచోరీ తయారు చేసే విధానం: మినపప్పు నానబెట్టి కచ్చాపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిర్చి, ముందుగా మిక్సీ పట్టిన మినపప్పు పేస్ట్, ఉప్పు, కారం వేసి వేయించాలి. దీనిలో ఆమ్చూర్, గరం మసాలా, కొత్తిమీర వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని కొద్దిసేపు నాననివ్వాలి. ఆ తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరిల్లా ఒత్తుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న మినపప్పు మిశ్రమం ఉంచి కచోరీలా చుట్టుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, దాల్ కచోరీ రెడీ. దాల్ కచోరీ తయారీ విధానం చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఈ పన్నీర్ అండ్ అలాగే కచోరీ ఎలా ఉందో చెప్తాం ఇప్పుడు. రాజుగారు, సో చెట్టినాడ్ పన్నీర్ అండ్ దాల్ కచోరీ, ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? చెట్టినాడ్ పన్నీర్. మీరు కూడా టేస్ట్ చేయండి. ఆ చెట్టినాడ్ అంటే ఆ సౌత్ ఫ్లేవర్ ఉంటుంది కదా, కొబ్బరి ఇదంతా అది తెలుస్తూ ఆ చెట్టినాడ్ స్పెషల్ అనేది అర్థమవుతుంది కదా. ఘాట్ అనేది బాగా తెలుస్తుంది, మసాలా ఘాట్. యా, అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఇలా. కానీ ఇంకొద్దిగా వేగాలండి. వేగాల? అదిగో అక్కడ నుంచి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కాంపిటీటర్ నుంచి. రాజుగారు కొద్దిగా వేగాలి. అది నేను చివర్లో చెప్తాను. సో ఇది కూడా టేస్ట్ చూసాక బాగుంది, చక్కగా సాఫ్ట్ గా మీరు అన్నట్టు ఆ పై పూత అంతా కూడా, అండ్ లోపల కొద్దిగా పప్పు తగులుతూ టేస్టీగా ఉంది. లోపల పప్పు కొంచెం మనకు డ్రైగా ఉంటేనే బాగుంది. అవును, మనకి కచోరీలో పెసరపప్పుతో మనం తిన్నప్పుడు కూడా మనకి ఆ పప్పులు అలా తగులుతూ ఉంటాయి. ఇంకొద్ది చల్లారితే బాగుంటుంది కరకరాలు. ఓకే, సో ఏది బాగుంది అశ్విని నీకు? మమ్మీ చేసిన కచోరీలా లేకపోతే నువ్వు చేసిన చెట్టినాడ్ పన్నీరా? నాదే బాగుంది. నీదే బాగుందా? మీకు? నాదే బాగుంది. మీకు మీదే బాగుంది. ఓకే, అందుకే ఇప్పుడు రాజుగారు చెప్తారు ఫైనల్ గా. రాజుగారు ఏది బాగుంది ఫైనల్ గా? అంటే అమ్మగారు చేసింది. అమ్మగారు చేసింది. అమ్మగారు చేసింది చెప్తున్నాను. ఏదైతే కచోరీ ఉంది కదా, అది ఇంకొంచెం ఫ్రై కావాలి. ఓహో, పూత అనేది కొంచెం పచ్చిదనం తెలుస్తుంది. సో ఎక్కడైతే మీరు బ్యాండ్ చేస్తారు కదా, క్లోజ్ చేసిన చోట కొంచెం లావుగా వచ్చింది. అది మనం కొంచెం ఇలా ట్విస్ట్ చేసేసి అన్ని ఇలా కార్నర్స్ ఇలా కలిపేస్తాం కదా, సో కొంచెం ట్విస్ట్ చేసి ఎక్స్ట్రా వచ్చింది తీసేస్తే మనకు అది కూడా కింద అయితే ఏ మందంలో ఉంటుందో పైన కూడా అదే మందంలో వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం మనం ప్రెస్ చేసి ఇలా మీరు రోల్ చేస్తే బాగా వచ్చేది. సో అదొకటి, అంటే లోపల స్టఫ్ కొంచెం టేస్ట్ బాగా వచ్చింది. బట్ పూతపిండి అనేది పచ్చిదనం చాలా తెలుస్తుంది ఎక్కడైతే క్లోజ్ చేశారు కదా అక్కడ. అవునవును, అంతా పలుచగా ఉంది. క్లోజ్ చేసిన దగ్గర మాత్రం ఆ పిండి ఎక్కువ అయిపోయింది. ఓకే, సో అలాగే ఇంకొంచెం స్లో ఫైర్ లో కూడా చేస్తే బాగుంటుంది. ఓకే, సో చెట్టినాడ్ బాగుంది. చెట్టినాడ్ బాగుందా? కంగ్రాచులేషన్స్ అశ్విని, కంగ్రాట్స్. మొత్తానికి బాగుంది, వెరైటీగా. ఇది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మంచి రెసిపీ చేసి చూపించా. ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంది కదా. చెట్టినాడ్ అంటే చాలా సింపుల్ అండి, ఆ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుంటే చాలు, సెకండ్ ప్రాసెస్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ తను కూడా అలాగే బాగా చేసింది. సో మమ్మీని ఓడించేసి మొత్తానికి విన్ అయిపోయావు, కంగ్రాట్స్. నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ చూద్దామా? ఓకే, శాంతి గారు ఇలా
మీరు కూడా మంచి వెరైటీ కచోరీలు మాకు చేసి పెట్టినందుకు సిఎంఆర్ విశాఖ నుంచి మీకు ఈ గిఫ్ట్, థ్యాంక్ యూ. అలాగే సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా ఇద్దరు 2 వెరైటీస్ చేసి చూపించారు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. మీ ఈటీవీ వాళ్ళకి యూనిట్ కి అందరికి ఇంకొకసారి థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే అశ్విని. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకా లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు మరో చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకొక మంచి బ్యూటీ టిప్. మెడపైన నలుపు తగ్గాలంటే బంగాళదుంప రసంలో నిమ్మరసం ఇంకా తేనె ఇంకా పాలమీగడ కలిపి మెడపైన అప్లై చేసుకుంటే మెడపైన నలుపు క్రమంగా తగ్గుతుంది. ఈ రోజు మనం చూసిన బ్రోకోలీ వెజ్ సలాడ్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన చింత చిగురు మీల్ మేకర్ కర్రీలోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. చింత చిగురు మీల్ మేకర్ గురించి చెప్పాను కదా. సోయా అనేది మంచిదండి, కానీ అందులో ఫైటో ఈస్ట్రోజిన్ అనే ఒక ప్లాంట్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ జనరల్గా ఆడవాళ్ళల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఆడవాళ్ళ హార్మోన్ అన్నమాట. ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ అంటే, మగవాళ్ళకి టెస్టోస్టెరోన్ అని 2 రకాల హార్మోన్స్ ఉంటాయి. సో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం మూలాన ఈ సోయాలో అది ఎక్కువగా కూడా లేడీస్కి ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి 40, 45, 50 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి బాడీలో. అప్పుడు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులని, కాల్షియం డెఫిషియన్సీస్ రావడము, గుండె జబ్బులు రావడం ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ సోయా వాడుకుంటే అందులో ఉన్న ఈ ప్లాంట్, అంటే మన అనిమల్ కాకుండా ప్లాంట్ ఈస్ట్రోజన్ ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ దానికి కూడా ఒక మోతాదు, ఒక లిమిట్ ఉంటుంది. ఏదైనా మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, ఏది కూడా ఎంత తిన్నా మంచిది అనేది లేదు. దేనికి కూడా ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ కరెక్ట్గా దాని లోపల తీసుకుంటేనే మనకు మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి. అది కూడా వీక్లో ఒకసారి కానీ 2 సార్లు మాత్రమే సోయా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఊరించే వంటలు చూసిన దాల్ కచోరీ. జనరల్గా మూంగ్ దాల్తో చేస్తూ ఉంటారు, అంటే పెసరపప్పుతో. ఇందులో మినపప్పుతో వాడారు. మినపప్పు చాలా మంచిదండి. ఇప్పుడు పప్పు ధాన్యాలలో ఫస్ట్ మంచి చాలా సులభంగా డైజెస్ట్ అవుతుంది మంచి పప్పు అని కనుక మనం అనుకుంటే పెసరపప్పును అనొచ్చు. తర్వాత మినపప్పులో అసలు చాలా చక్కటి ఐరన్ కంటెంట్ కూడా ఉంటుందండి. అందుకే మన దోశ, ఇడ్లీలలో కూడా ఎక్కువగా మినపప్పే వాడుతూ ఉంటాం. దాంతో కచోరీ చేసుకున్నారు. ఓకే, ఇవాళ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మైదా. సో బేసిక్గా దాల్ కచోరీ రెసిపీ బాగుందండి, కాకపోతే మైదాతో కాకుండా ఈ కార్బ్ ప్రోటీన్ కాంబినేషన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కదా ఇలా చెప్తున్నానని అనుకుంటున్నారా? మీకు ఇంకో కిటికీ ఇస్తాను. పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే సైజు, ఒక గ్లాసు పాలు అంటే 100 ml గ్లాసే, 60 ml గ్లాస్ కూడా గ్లాసే. సో మనకి 60 mlలో క్యాలరీస్ డిఫరెంట్ ఉంటాయి, 100 mlలో క్యాలరీస్ డిఫరెంట్ ఉంటాయి. సిమిలర్గా కచోరీ సైజు బట్టి కూడా మనకు క్యాలరీస్ తేడా ఉంటుంది. సో ఇంతంత పెద్ద కచోరీలు కాకుండా చిన్న సైజ్ కచోరీలు చేసుకుంటే నిజంగా సూపర్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇక ఆఖరిగా మీరు చూసిన చెటినాడు పన్నీర్. చెటినాడు ఐటమ్స్ అన్నీ కూడా టిపికల్గా ఉంటాయండి. ఈ టిపికల్ ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసేది ఎక్కువగా ఎండుమిర్చి యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మసాలాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొంచెం పెప్పర్ కానీ లేక వీళ్ళు ఎలా యూజ్ చేస్తారో కానీ ట్రెడిషనల్గా చెటినాడు ఐటమ్స్ అలా ఉంటాయి. సో చెటినాడు ఐటమ్స్ ఈ తినడం మూలాన ఏమవుతుందంటే హీట్ బాగా జనరేట్ అయ్యి బాడీలో BMR కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏ ఊరు రెసిపీ అయినా కూడా కానివ్వండి, మనం ఆయిల్ ఒకటి జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉప్పు ఎక్కువగా వాడకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. పన్నీర్ కదా, ఇలా చెటినాడు రూపంలో చేసుకుంటే నిజంగా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయాల్సిన రెసిపీయే. ఎందుకంటే ఆ టేస్ట్ బడ్స్ని బాగా యాక్టివేట్ చేసి చాలా చక్కగా ఉంటూ ఉంటుంది. కొన్ని డిషెస్ మనం వాళ్ళు వినేటప్పుడే మనకు ఎందుకో నీరు ఊరుతూ ఉంటుంది కదా, అయ్యో తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అది బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతున్నట్టు అర్థం అనమాట. సో అలాంటివి కూడా అప్పుడప్పుడు తినాలి. సో ఇవాళ మీరు చూసినవన్నీ కూడా బాగున్నాయండి. అంటే డిఫరెంట్గా కాంబినేషన్స్, వెరైటీగా. చింత చిగురు మీల్ మేకర్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్. అది ఒక వెరైటీగా ఉంది, అట్ ద సేమ్ టైం బాగా కూడా ఉంది. దాల్ కచోరీ కూడా ఎప్పుడు మినపప్పుతో మనం చేసుకోము కదా, గోధుమ పిండి మినపప్పుతో చేసుకుంటే అది కూడా ఓకే, వెరీ నైస్. అండ్ చెటినాడు పన్నీర్ కూడా బాగుందండి. ఈ 3 నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. రాజుగారు ఈరోజు ఏ వెరైటీకి అదే చాలా స్పెషల్గా టేస్టీగా ఉంది, మంచి వెరైటీస్ చేసి చూపించారు. థ్యాంక్ యూ రాజుగారు. వెల్కమ్ అండి.
మరి ఇది ఇవాల్టి మన అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.